ఈజీగా టేస్టీగా హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. మనం నార్మల్గా దోశ అంటే రైస్ మినపప్పుతోనే చేస్తాం కదా. అలా రైస్ మినపప్పు కాకుండా ఇలా పప్పులతో కూడా దోశ చేస్తే చాలా బాగుంటుందండి. మనం నార్మల్గా రైస్ బియ్యం పిండితో చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా పప్పులతో చేసుకున్నామంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మనం ఎప్పుడు జంక్ ఫుడ్డే కాకుండా ఇలా హెల్తీగా కూడా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ దోశ ఎలా చేద్దామో చూద్దాం. ఈ దోశలో రైస్ వేయకుండా అన్ని పప్పులతోనే చేస్తామండి. మనకు మినపప్పు, పెసరపప్పు, రాగులు, చోలే, సాబుదానా ఇలా అన్ని పప్పులతో మనం ఈ దోశ చేసుకుంటాం కాబట్టి చాలా మంచిదండి. హెల్త్కి కూడా చాలా మంచిది. మనం ఈజీ ప్రాసెస్లో ఈజీగా చేసేసుకోవచ్చు ఈ దోశని. నార్మల్గా అయితే మనము దోశకి నైట్ నానబెట్టేసి నైట్ మిక్సీ చేసి మార్నింగ్ చేసుకుంటాం కదా, ఇది అలా కాదండి, అప్పుడే అయిపోతుంది మనకి.